హలో సినీఫైల్స్, వెల్కమ్ టు ఫిల్మీ టూరిస్ట్. ఈ వీడియోలో జూన్ 2026 కి రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి మాట్లాడుకుందాం. రొమాంటిక్ మూవీస్, యాక్షన్ ఫిలిమ్స్, ఫ్యాంటసీ ఫిలిమ్స్, హాలీవుడ్ మూవీస్ తో పాటు థ్రిల్లర్స్ కూడా ఉన్నాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. జూన్ 4th అండ్ 5th కి రిలీజ్ అవ్వబోయే మూవీస్ లిస్ట్. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఈ మంత్ లో మన తెలుగు మూవీస్ ఎక్కువగా రిలీజ్ అవ్వట్లేదు. కానీ జూన్ ఓపెనింగ్ ఒక మెగా బ్యాంగర్ చరణ్ అన్న పెద్దితో స్టార్ట్ అవుతుంది. బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ తో వస్తున్న ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఫిలిం. జాన్వీ కపూర్ గారు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. అలాగే శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు అండ్ మున్నాబాయ్ ఏకేఏ దివ్యేందు శర్మ గారు కీ రోల్స్ లో నటించారు. మూవీ పైన అయితే భారీగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ సాంగ్స్ కూడా ఆల్రెడీ ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. పర్టికులర్ గా చరణ్ అన్న మేకవర్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రంగస్థలం తర్వాత మళ్ళీ ఒక రా రూరల్ అండ్ రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఇంటెన్స్. క్రాస్ ఓవర్ అథ్లెట్ లుక్ కోసం చరణ్ అన్న చాలా వర్కౌట్ చేశారు. యాక్చువల్ గా మూవీ ఈ ఏప్రిల్ ఎండ్ లో రిలీజ్ కావాలి, కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అండ్ థియేట్రికల్ ప్లానింగ్ వల్ల పోస్ట్ పోన్ అయింది. ఫైనల్ గా పెద్ద మూవీ ఈ జూన్ 4th కి గ్రాండ్ గా థియేటర్స్ లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతుంది. వరుణ్ ధవన్ గారు, పూజా హెగ్డే గారు అండ్ మృణాల్ ఠాకూర్ గారు కలిసి నటించిన బాలీవుడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఫిలిం హే జవానీతో ఇష్క్ హోనా హై. ఈ మూవీ జూన్ 5th రిలీజ్ అవ్వబోతుంది. గ్రేస్ కల్కోట నాకు శక్తినిచ్చుగాక, మీలో ఎంతమందికి ఈ డైలాగ్ గుర్తుంది? ఇది విన్నప్పుడు మన చిన్నప్పుడు చూసిన పాపులర్ యానిమేటెడ్ షో హీమ్యాన్ గుర్తొస్తుంది. మన చైల్డ్హుడ్ నాస్టాలజియాని గుర్తు చేస్తూ ద మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ మూవీ రాబోతుంది. లెజెండరీ యానిమేటెడ్ ఫ్యాంటసీ ఫ్రాంచైజ్ ని బిగ్ స్క్రీన్ మీదకి తెస్తున్నారు. పవర్ఫుల్ వారియర్ హీమ్యాన్ అండ్ ఈవిల్ ఫోర్సెస్ మధ్య ఎపిక్ బ్యాటిల్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఉంటుంది. మూవీ ఇంగ్లీష్ తో పాటు తెలుగులో కూడా ఈ జూన్ 5th రిలీజ్ అవ్వబోతుంది. నెక్స్ట్, హాలీవుడ్ పాపులర్ కామెడీ స్పూఫ్ ఫ్రాంచైజ్ నుంచి రాబోతున్న మరో ఫిలిం స్కేరీ మూవీ. హర్రర్ సినిమాల్ని స్పూఫ్ చేస్తూ నవ్వించే ఈ సిరీస్ లో చాలా గ్యాప్ తర్వాత ఈ ప్యారడీ మూవీ రాబోతుంది. స్కేరీ మూవీ ఈ జూన్ 5th రిలీజ్ కాబోతుంది. అనురాగ్ కశ్యప్ గారి డైరెక్షన్ లో బాబీ డియోల్ గారు లీడ్ గా యాక్ట్ చేసిన బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం బందర్ జూన్ 5th రిలీజ్ అవుతుంది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు ఖైదీ, విక్రమ్ లాంటి హై ఇంటెన్సిటీ యాక్షన్ ఫిల్మ్స్ తో తన ఓన్ సినిమాటిక్ స్టైల్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆయన ట్రాక్ మార్చి డీసీ మూవీతో ఫస్ట్ టైం మెయిన్ లీడ్ గా రాబోతున్నారు అండ్ వామికా గారు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. డి అంటే దేవదాస్, సి అంటే చంద్ర. ఇది హీరో హీరోయిన్ క్యారెక్టర్ నేమ్స్ లో ఫస్ట్ లెటర్స్ తో పెట్టిన టైటిల్. కెప్టెన్ మిల్లర్ ఫేమ్ అరుణ్ మాతేశ్వరన్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేశారు అండ్ అనిరుద్ గారు మ్యూజిక్ ఇచ్చారు. ఎగ్జాక్ట్ డేట్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు, కానీ ప్రెసెంట్ టాక్ ప్రకారం డీసీ మూవీ ఈ జూన్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. జూన్ 11th అండ్ 12th రిలీజ్ కాబోయే మూవీస్ లిస్ట్. సంగీతం. లెజెండరీ ఫిల్మ్ మేకర్ సంగీతం శ్రీనివాసరావు గారు డైరెక్ట్ చేసిన మ్యూజికల్ ఫ్యాంటసీ ఫిలిం. నాగశ్విన్ గారి ప్రొడక్షన్ లో యంగ్ యాక్టర్స్ తో డిఎస్పీ గారి మ్యూజిక్ తో రాబోతున్న మ్యాజికల్ విలేజ్ డ్రామా. సంగీతం సినిమా ఈ జూన్ 11న విడుదల కాబోతుంది. స్టీవెన్ స్పీల్బర్గ్ హాలీవుడ్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిల్మ్ మేకర్. ఆయన డైరెక్ట్ చేసిన డిస్క్లోజర్ డే అనే స్కైఫై ఫిలిం ఈ జూన్ 12th రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, అమెరికన్ థ్రిల్లర్ ఫిలిం ద డెత్ ఆఫ్ రాబిన్ హుడ్. ఈ మూవీలో రాబిన్ హుడ్ క్యారెక్టర్ ని డిఫరెంట్ అండ్ డార్కర్ పర్స్పెక్టివ్ లో చూపించబోతున్నారు. యూజువల్ హీరోయిక్ వర్షన్ కాకుండా ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్ ఉండబోతుంది. మూవీ జూన్ 12th రిలీజ్ అవ్వబోతుంది. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం ద ఫ్యూరియస్ కూడా జూన్ 12th రిలీజ్ అవ్వబోతుంది. హాంటెడ్ 3D ఇండియాస్ ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3D హర్రర్ ఫిలిం. 2011లో రిలీజ్ అయిన ఈ హిందీ ఫిలిం కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చిన స్పెషల్ ఎఫెక్ట్స్ కి మంచి పేరు వచ్చింది. మూవీ యూట్యూబ్ లో ఆత్మ అనే టైటిల్ తో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అయితే ఇప్పుడు ఆ సినిమాకి స్పిరిచువల్ సీక్వెల్ హాంటెడ్ 3D ఎకోస్ ఆఫ్ ద పాస్ట్ రాబోతుంది. యాక్చువల్ గా 2025 నవంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ టీజర్ కి విపరీతమైన బ్యాక్లాష్ రావడం వల్ల పోస్ట్ పోన్ అయింది. టీజర్ లో ఆర్టిఫిషియల్ బ్యాక్గ్రౌండ్, పూర్ క్వాలిటీ విఎఫ్ఎక్స్ ఇలా ప్రతిదాన్ని ఆడియన్స్ హెవీగా క్రిటిసైజ్ చేశారు. దాంతో డైరెక్టర్ విక్రమ్ భట్ గారు మూవీని మళ్ళీ రీషూట్ చేశారు అండ్ ఫైనల్ గా ఈ జూన్ 12th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్, కంగనా రనౌత్ గారి హిందీ థ్రిల్లర్ ఫిలిం భారత్ భాగ్య విధాత. 2008 ముంబై దాడులు జరిగిన సమయంలో కామా హాస్పిటల్ స్టాఫ్ అండ్ వర్కర్స్ వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి కొన్ని వందల మంది పేషెంట్స్ ప్రాణాలను ఎలా కాపాడారు అనేదే మూవీ స్టోరీ. మూవీ ఈ జూన్ 12th రిలీజ్ అవ్వబోతుంది. తర్వాత హిందీ ఫైనాన్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ ఫిలిం గవర్నర్ ద సైలెంట్ సేవియర్. మనోజ్ బాజ్పేయి గారు మెయిన్ లీడ్ గా ఆర్బీఐ గవర్నర్ రోల్ ప్లే చేశారు. 90s ఎకనామిక్ క్రైసిస్ బ్యాక్ డ్రాప్ తో మూవీ ఉంటుంది. ఒక ఆర్బీఐ గవర్నర్ దేశం ఫైనాన్షియల్ గా కొలాప్స్ అవ్వకుండా కాపాడటానికి ఏం చేశారు అనే విషయాన్ని మూవీ ఎక్స్ప్లోర్ చేస్తుంది. మూవీ జూన్ 12th రిలీజ్ కాబోతుంది. హిందీ రొమాంటిక్ డ్రామా ఫిలిం మే వాపస్ ఆऊंगा జూన్ 12th రిలీజ్ అవుతుంది. రియల్ లైఫ్ ఈవెంట్స్ ని బేస్ చేసుకుని రాబోతున్న హిందీ క్రైమ్ థ్రిల్లర్ ఫిలిం ద నర్మదా స్టోరీ. ఒక ట్రైబల్ మదర్ అండ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ అండ్ కరప్షన్ పై ఫైట్ చేసి ఎలా పోరాడారు అనేది మూవీ స్టోరీ. ఈ మూవీ కూడా జూన్ 12th రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ అనే డెబ్యూ మూవీ ఈశ్వర్ ఈ జూన్ 13th రీ రిలీజ్ అవుతుందనే అప్డేట్ వచ్చింది. జూన్ 19th రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ లిస్ట్. మా ఇంటి బంగారం సమంత గారు లీడ్ గా చేసిన ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఫిలిం. ఓబీబీని డైరెక్ట్ చేసిన నందిని గారు ఈ మూవీని కూడా డైరెక్ట్ చేశారు.
మేలో రిలీజ్ అవ్వాల్సిన మూవీ పోస్ట్ పోన్ అయ్యి ఈ జూన్ 19th కి రిలీజ్ కాబోతుంది. తమిళనాడు కరెంట్ చీఫ్ మినిస్టర్ విజయ్ గారి జననాయకుడు మూవీ, ఆయన నటించిన 69th ఫిలిం అండ్ భగవంత్ కేసరికి రీమేక్. పూజా హెగ్డే గారు హీరోయిన్ అండ్ మమతా బైజు గారు అండ్ బాబీ డియోల్ గారు కీ రోల్స్ ప్లే చేశారు. 300 to 500 crores బడ్జెట్ తో తమిళనాడులో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా సెన్సార్ ఇష్యూస్ వల్ల పోస్ట్ పోన్ అయింది. అంతేకాదు ఏప్రిల్ 9th సినిమా లీక్ అయింది అండ్ ఇప్పటికీ సెన్సార్ కంప్లీట్ అవ్వలేదు. అయితే రీసెంట్ గా జననాయకన్ ఈ జూన్ లో రిలీజ్ అవుతుందనే అప్డేట్ వచ్చింది. జూన్ 22 విజయ్ గారి పుట్టినరోజు, సో ఆ డేట్ తో కోయిన్సైడ్ అయ్యేలాగా సినిమా జూన్ 19th రిలీజ్ అవుతుందని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. కన్ఫర్మ్ కాదు, కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే. మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ గా ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు, కానీ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వగానే జూన్ 19th నుంచి 22nd మధ్యలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అనే టాక్ నడుస్తుంది. బాలన్ ద బాయ్, మంజుమల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం గారు డైరెక్ట్ చేసిన సింపుల్ హ్యూమన్ ఎమోషనల్ డ్రామా మూవీ మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ జూన్ 19th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్, షాహిద్ కపూర్ గారు, రష్మిక గారు, కృతి సేనన్ గారు లీడ్స్ గా నటించిన బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం కాక్టైల్ 2 2012లో రిలీజ్ అయిన కాక్టైల్ కి స్పిరిచువల్ సీక్వెల్. మూవీ జూన్ 19th కి రిలీజ్ కాబోతుంది. తర్వాత అమెరికన్ యానిమేటెడ్ కామెడీ డ్రామా ఫిలిం టాయ్ స్టోరీ 5 పిక్సర్ మూవీ ఫ్రాంచైజెస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ బిలౌడ్ సిరీస్. మూవీ ఈ జూన్ 19th రిలీజ్ అవ్వబోతుంది, ఇంక్లూడింగ్ తెలుగు. జూన్ మంత్ ఎండ్ లో రిలీజ్ అవ్వబోయే మూవీస్ లిస్ట్: అఖిల్ గారు అండ్ భాగ్యశ్రీ గారు లీడ్స్ గా రాబోతున్న యాక్షన్ డ్రామా ఫిలిం లెనిన్. ఇనిషియల్ గా శ్రీలీల గారిని హీరోయిన్ గా అనుకున్న షెడ్యూల్ అండ్ డేట్స్ ఇష్యూస్ వల్ల తన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తన ఎగ్జిట్ తర్వాత ఆ ప్లేస్ లోకి భాగ్యశ్రీ హీరోయిన్ గా వచ్చారు. మూవీ కూడా యాక్చువల్ గా ఈ May 1st రిలీజ్ కావాల్సింది, కానీ పెద్దితో క్లాష్ అవ్వకూడదని మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు. లెనిన్ ఫైనల్ గా ఈ జూన్ 26th రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, DC యూనివర్స్ నుంచి వస్తున్న సెకండ్ సూపర్ హీరో ఫిలిం సూపర్ గర్ల్. మూవీ సూపర్ గర్ల్ ఆరిజిన్ ని అండ్ క్రిప్టాన్ ప్లానెట్ డిస్ట్రాయ్ అయ్యాక తన జర్నీని ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్లీ జేసన్ మొమోవా ఎవరైతే DC ఎక్స్టెండెడ్ యూనివర్స్ లో ఆక్వామెన్ గా యాక్ట్ చేశారో, ఇప్పుడు ఈ మూవీలో మెర్సనరీ అండ్ బౌంటీ హంటర్ లోబో క్యారెక్టర్ ప్లే చేశారు. సూపర్ గర్ల్ మూవీ ఇంగ్లీష్ అండ్ తెలుగులో జూన్ 26th కి రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్, వన్ ఆఫ్ ద బాలీవుడ్స్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ వెల్కమ్ టు ద జంగిల్. 2007లో రిలీజ్ అయిన వెల్కమ్ బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత 2015లో వెల్కమ్ బ్యాక్ అనే సీక్వెల్ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 years తర్వాత వెల్కమ్ ఫ్రాంచైజ్ లో వస్తున్న థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఫిలిం వెల్కమ్ టు ద జంగిల్. ఈ మూవీలో యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ గురించి చెప్పాలంటే చాలా పెద్ద లిస్టే ఉంది. అక్షయ్ కుమార్ గారు, సునీల్ శెట్టి గారు, రవీనా టాండన్ గారు, హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెస్, హీరోయిన్ దిశా పటాని, ఇలా 30+ యాక్టర్స్ ఒక సినిమాలో నటించారు. ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ ఫిలిం జూన్ 26th థియేటర్స్ లోకి వస్తుంది. లాస్ట్ గా అమెరికన్ కామెడీ ఫిలిం ద ఇన్వైట్ జూన్ 26th రిలీజ్ అవబోతుంది. సో మూవీ లవర్స్, ఇవి ఈ జూన్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్ లిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ ఫిల్మీ టూరిస్ట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.